ఈ ప్రెగ్నెన్సీలో నైట్ తింటేనేమో వామిటింగ్ వస్తుంది. మళ్ళీ మబ్బుల కాగానే విపరీతమైన ఆకలి అవుతుంది. డైలీ 3:30కి కరెక్ట్ మబ్బుల 3:30కి తెలివైతుంది. ఇక చూడు తర్వాత వండుకుందామంటే నిద్ర రాదు, ఆకలి అవుతుంది. బయటకు వచ్చి బ్రష్ చేసుకుందామంటేనేమో భయం అవుతుంది. 3:30 నుంచి చూస్తూనే ఉంటా, పక్కింటి వాళ్ళు ఎవరైనా లేస్తారా, సౌండ్ అయితే బయటకు వెళ్దాం, భయమేం అనిపించదు కదా అని. ఆ రోజు కూడా 4:45 ఏమో వచ్చి బయటకు వచ్చి చూసేసరికి పక్కింటి వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఇక పర్లేదని చూస్తే మళ్ళీ వర్షం కూడా కొడుతుంది, చలి పెడుతుంది ఫుల్. సో చూసి బ్రష్ చేసుకొని లోపలికి వచ్చి వాటర్ తాగి ఏమున్నాయి తినడానికి అని చూసిన. నాకు తగ్గట్టు ఆ రోజు ఒకటే చపాతీ ఉండే. ఆ రోజు నైట్ కొన్ని చేసుకున్నాం, ఎందుకంటే పిండి లాస్ట్కి వచ్చేసింది. ఇక వాయిని వేసేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా పిండి పట్టించుకోవచ్చు కదా అని మా మమ్మీ ఉన్న మందం ఆయన తప్పటి మా ఇద్దరు మందం చేసేసింది. మా డాడీ తిన అన్నాడు, అందుకే మా మందం ఒక 4-5 అవుతాయి కదా అని చేసేసింది. ఒకరోజు ముందు ఫిష్ కర్రీ కూడా ఉండే, కానీ నాకు తినబుద్ధి కాలేదు, అందుకే చట్నీ పెట్టుకుంటున్నా. చపాతీలో అట్లా చట్నీ పెట్టుకొని రోల్ చేసుకోవడం అంటే మస్తు ఇష్టం. మళ్ళీ కిసాన్ జామ్ పెట్టుకున్నా కూడా రోల్ చేసుకుంటే మస్తు ఉంటుంది. ఆ టేస్టే వేరే వస్తుంది కదా. ఆ తర్వాత ఇక బయట కూర్చొని అందరినీ చూసుకుంటా, ఆ వర్షాన్ని చూసుకుంటా మెల్లమెల్లగా తినేసిన. తిన్నాక కూడా కొంచెంసేపు అట్లనే కూర్చున్నా, ఎందుకంటే వెంటనే పడుకుంటే అంత వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. వర్షం కూడా అయిపోయింది నేను తినేసరికి. కానీ అట్లా మొగులు అయితే బాగుండే, ఆ రోజు బాగా వర్షం కొట్టింది. ఆ తర్వాత 6కి నేను పడుకున్నా, అందరేమో లేస్తే నేనేమో పడుకున్నా. పడుకున్నాక 10 మినిట్స్కేమో మా అమ్మ లేసి పని చేసుకున్నది. మీకు కూడా ప్రెగ్నెన్సీలో ఇట్లాంటివి ఏమైనా క్రేవింగ్స్ అయినాయా? ఒకసారి కామెంట్ చేయండి.